అక్షత్ 27 రన్స్ తేడా తోటి చాలా పెద్ద టార్గెటే, కానీ ట్రై అయితే చేశారు. బట్ అబ్సల్యూట్లీ చేజ్ మంచిగా స్టార్ట్ చేశారు. ఎందుకంటే అక్కడ స్టార్ట్ రావాలని మాట్లాడినాం. ఆ స్టార్ట్ వచ్చిన తర్వాత ప్రాబ్లీ ఫినిష్ చేయలేకపోయారు. వన్ ఆఫ్ ద రీజన్ ఐ ఫీల్ ఏంటంటే అక్కడ బౌలింగ్లో కొన్ని రన్స్ ఎక్స్ట్రా ఇచ్చినట్టు అనిపించింది, ఎస్పెషల్లీ ఆ లాస్ట్ 3 ఓవర్స్లో ఎలా అయితే ఎక్స్ట్రా రన్స్ ఇచ్చారో. బట్ హ్యావింగ్ సెట్ దట్ స్టార్ట్ మంచిగా ఉండే, అక్కడ టాప్ 3 బ్యాటర్స్ చాలా ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నాం. అక్కడ టాప్ 2 వికెట్స్కి 100+ రన్స్ పార్ట్నర్షిప్స్ కూడా వచ్చాయి, ఎలా అయితే ఇంగ్లాండ్కి వచ్చాయో. బట్ అక్కడ లాస్ట్ 10 ఓవర్స్లో 126 రన్స్ స్కోర్ చేసిండే ఇంగ్లాండ్. వేరేజ్ ఇండియాకు చూసుకుంటే అన్ని రన్స్ స్కోర్ చేయలేకపోయారు. వికెట్ కొంచెం స్లోవర్గా మారడం, అక్కడ స్పిన్నర్స్ తోటి ఎక్కువ వేయించడం ఇవన్నీ జరిగింది కాబట్టి అదే డిఫరెన్స్గా మారింది. అది కూడా దాని గురించే మాట్లాడుతున్నాం. అక్కడ ఫస్ట్ 10 ఓవర్స్లో కొన్ని రన్స్ తక్కువ వచ్చాయి, ఎక్కువ డిఫరెన్స్ లేదు. బట్ 11-40లో కవర్ చేశారు ఆ డిఫరెన్స్. బట్ లాస్ట్ 10 ఓవర్సే ఆ క్లియర్ కట్ డిఫరెన్స్ కనిపిస్తుంది. 5 వికెట్లు కూడా కోల్పోవడం, రన్స్ కూడా తక్కువ వచ్చాయి. సో ఇవన్నీ అక్కడ రిజల్ట్ ఓడిపోవడానికి కారణంగా మారాయి. మ్యాచ్ ఓడిపోయినా కూడా రోకో షో అయితే చూసాం. అండ్ రోహిత్ శర్మ నుంచి సెంచరీ స్కోర్ చేయడం, అండ్ విరాట్ కోహ్లీ వాళ్ళిద్దరి మధ్యలో పార్ట్నర్షిప్ కూడా వచ్చింది. 400th ఇంటర్నేషనల్ గేమ్ కలిసి ఆడుతున్నారు కాబట్టి ఓకే, మ్యాచ్ ఓడిపోయినా కూడా కొంచెం పాజిటివ్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే మాత్రం క్లియర్లీ అదే జరిగింది. ఎందుకంటే రోహిత్ శర్మకి మ్యాచ్ కన్నా ముందు చాలా ప్రెషర్లో ఉండే, అక్కడ ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్. బట్ దేయిగో అక్కడ 3rd మ్యాచ్ ఆడుతూ అక్కడ సిరీస్ డిసైడర్ మ్యాచ్లో ఇంపార్టెంట్గా రన్స్ అన్ని ఇచ్చిన తర్వాత స్టార్ట్ మంచి రావాలని మాట్లాడడం. రోహిత్ శర్మ ఎలా అయితే స్టార్ట్ అందించాడో, తనకు అక్కడ కొంచెం హ్యామ్స్ట్రింగ్ నిగిల్ ఆర్ఎల్స్ క్రాంప్ ఉండే, తను అవుట్ అవ్వకపోతుండే. ఒకవేళ అది లేకుంటే మాత్రం డెఫినెట్గా ఇంకా కంటిన్యూ చేస్తుండే. ఆ పెయిన్ చాలా ఎక్కువ ఉండే కాబట్టి అక్కడ అటాక్ చేయడం చూసాం. బట్ మరొకసారి గ్రేట్ నాక్ తన నుండి. క్లియర్లీ ఎక్స్పీరియన్స్ కావాలి ఆశిష్, ఎందుకంటే ఎలాంటి క్వాలిటీ సైడ్స్ని బీట్ చేయాలంటే మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉండాలి. బౌన్స్ ఉన్న కండిషన్స్ని అడాప్ట్ చేసుకునే లాంటి బ్యాటర్స్ కావాలి. విత్ మూమెంట్ ఉన్న బౌలర్స్ వేసేటప్పుడు అది కూడా అడాప్ట్ చేసుకోవాలి. కాబట్టి రోహిత్ శర్మ ఇస్ దాట్ కైండ్ ఆఫ్ ప్లేయర్. తన ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా బీట్ చేయలేం. 3 డబుల్ హండ్రెడ్స్ ఉన్నాయి ఈ ఫార్మాట్లో. సో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ చూసుకోండి. అండ్ అంటున్నట్టు ఒక బ్రిలియంట్ నాక్, 113 రన్స్ ఆఫ్ 88 బాల్స్ ఎలా అయితే తను స్కోర్ చేశాడో. సారీ, ఇన్ఫాక్ట్ అది పార్ట్నర్షిప్. సో ఇద్దరి మధ్యలో మంచి పార్ట్నర్షిప్ చూసాం. మరొకసారి ఇద్దరు రోకో జబర్దస్త్గా పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ స్టార్టింగ్కి వెళ్ళి మాట్లాడింది అదే అక్కడ రోకో అని. అండ్ ఓవర్ కూడా ఆపలేకపోయారు. ఇంకొంచెం సేపు కంటిన్యూ అంటే మాత్రం డెఫినెట్గా గేమ్ మన వైపే మారుతుండే. అక్షత్ స్ట్రైక్ రేట్ కూడా అద్భుతంగా ఉంది. అందరు ఇప్పుడు ఖమోష్ అయిపోతారు. అబ్సల్యూట్లీ అంతే. ఐ థింక్ ఇనిషియల్లీ కొంచెం స్లోగా స్టార్ట్ చేసినా కానీ ఎలా అయితే పిక్ చేశాడో, క్వాలిటీ ప్లేయర్ తెలిసిందే మనకి, ఎప్పుడు అది డౌటే లేకుండే. ఎనీ బౌలింగ్ అటాక్ని ఈజీగా అక్కడ ట్యాకిల్ చేయగలడు, ఈజీగా 6 ఇంకా 4 స్కోర్ చేయగలడు. అలాంటి బ్యాటర్ రోహిత్ శర్మ. అంటున్నట్టు కీ బ్యాటర్ ఫర్ టీమిండియా. మరొకసారి ఎందుకు తన వాల్యూ, తన ఎక్స్పీరియన్స్, తను ఎలా అయితే స్టార్ట్స్ అందిస్తారో ఆ క్రూషియల్గా మారుతుంది అంటే ఇలాంటి బ్యాటింగ్ చేస్తారు కాబట్టి. అక్కడ గేమ్లో మనం ఉన్నాము అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ నాక్ ఆడినాడు రోహిత్ శర్మ కాబట్టి. అర్లీగా అదే వికెట్స్ కోల్పోయి ఉంటే మాత్రం డిఫరెంట్ ఉంటుండే. టఫ్ వికెట్ ఉండే, అంత ఈజీ ఏం లేకుండే. బాల్ కొంచెం గ్రిప్ అవ్వడం కూడా చూసాం. బట్ దానికి కూడా ఎలా అయితే అడ్జస్ట్ చేసుకున్నాడో బ్రిలియంట్ నాక్.